నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాల అంటూ ఆశ్చర్యానికి గురయ్యేవారు లేకపోలేదు. మరికొందరైతే అప్పుడెప్పుడో అదృశ్యమైన సరస్వతీ నదికి పుష్కరాల అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి సరస్వతీ నది పుష్కరాలకు తెలంగాణకు లింక్ ఏంటి, లాజిక్ ఏంటి అంటూ ప్రశ్నించేవారు లేకపోలేదు. 12 రోజుల పాటు సాగే సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో ఇలాంటి సందేహాలను పటాపంచలు చేసి తెలంగాణలో సరస్వతీ పుష్కరాలను చేసుకోవాల్సిన అవసరం ఏంటో ఇప్పుడు చూద్దాం. సరస్వతి నది ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలి కొండల్లో ఈ నది ప్రవహించినట్లుగా అందులో పేర్కొన్నారు. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటాడు. మిథున రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరాలు జరుపుతారు. పాకిస్తాన్లోని హక్రా, భారతదేశంలో గగ్గర్ నదినే నాటి సరస్వతి నదిగా చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని శివాలి కొండల్లో ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రవహించింది అని చెబుతారు. వేల ఏళ్ల క్రితం భూగర్భం, వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో సరస్వతి నది అదృశ్యమైంది. కానీ భూగర్భంలో ఇంకా ఆ నది ప్రవహిస్తూ ఉందని, కొన్ని ప్రాంతాలలో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుంది అన్నది ఒక నమ్మకం. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతి నది అంతర్వాహినిగా కలుస్తుంది అన్నది పండితుల మాట. దీనికి తోడు ఇక్కడ మహాసరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది. దీంతో ఇక్కడ సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు. బద్రీనాథ్ సమీపంలోని మనా గ్రామంలో సరస్వతీ నదిని చూడొచ్చు. అక్కడ కొంత దూరం ప్రవహించి అలకనంద నదిలో కలుస్తుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమున నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతుంది. ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తూ ఉంటారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, రాజస్థాన్లోని పుష్కర ప్రాంతంలో బ్రహ్మాలయం, మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ వద్ద సరస్వతీ నది పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటారు. ఉమ్మడి ఏపీలో 2013లో ఈ పుష్కరాల్ని నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు తరువాత వచ్చిన తొలి పుష్కరాలుగా వీటిని చెప్పాలి. తాజాగా పుష్కరాలు నిర్వహిస్తున్న కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు.